బ్యా ఇప్పుడు ఇసుక ఉచితం అంటున్నారు కదా! అయితే దానివల్ల డబ్బు చాలా నష్టపోతుంది. కానీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు లభిస్తుంది కాబట్టి అయింది. అయితే అయినా ఇంకా ఎక్కువ ఇసుక ఉంటుందంట. దాంతో మిగిలిన ఇసుకని బెంగుళూరు, చెన్నైలకి అమ్ముదాం అన్నటువంటి ప్రతిపాదన తెర మీదకొచ్చిందట. ఇదైనా మరి ప్రభుత్వం సంపాదిస్తుందా? లేకపోతే నాయకులకు వదిలేసి వాళ్ళని సంపాదించుకోమంటుందా చూడాలి. వాస్తవంగా ఎప్పటికీ అటు వెళ్ళిపోతున్నాయి. తాజాగా వర్షాకాలంలో రాష్ట్ర అవసరాల కోసం జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసిన గనుల శాఖ ఇక డిమాండ్ మేరకు సరఫరా చేయగా మిగిలిన బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు విక్రయిస్తే మంచి రాబడి వస్తుందని భావిస్తోంది. వర్షాకాలంలో నదుల్లో ఇసుక తవ్వకాలు సాధ్యం కాదు. అందుకే అక్టోబర్ వరకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు గనుల శాఖ 65.77 లక్షల టన్నుల మేర నిల్వ చేసింది. అత్యధికంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో 10 లక్షల టన్నుల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో 7 లక్షల టన్నులు, శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 4 లక్షల టన్నులు చొప్పున ఇలా అన్ని జిల్లాల్లో నిల్వ చేసింది. ఇదే కాకుండా తూర్పుగోదావరి, శ్రీకాకుళం, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలో జలాశయాలు, బ్యారేజీలు, నదుల్లో డీసిల్టేషన్ ద్వారా 45 లక్షల టన్నుల మేర వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేసింది. అంటే మొత్తంగా 1.10 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలో వచ్చే 4 నెలలు ఎంత అవసరం ఉంటుందో అంచనా వేసి మిగిలిన బెంగళూరు, చెన్నై వంటి నగరాలు విక్రయించడం మీద అధికారులు యోచిస్తున్నారు. ఆ 2 నగరాల ఇసుక డిమాండ్ ఎక్కువ. వైకాపా ప్రభుత్వంలో జేపీ సంస్థ ద్వారా ఇసుక విక్రయాలు జరిపినప్పుడు అక్రమంగా ఆ నగరాలకు తరలించి అక్రమంగా సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుంది. దీంతోపాటు ఇసుక కొరత లేకుండా చేస్తుంది. పొరుగు రాష్ట్రాల డిమాండ్ ఉండొచ్చు. సీనరేజ్ తవ్వకాలు, రవాణా ఖర్చులు అదనంగా మరికొంత ధర కలిపి విక్రయిస్తే అదనపు రాబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఖనిజ అభివృద్ధి సంస్థ ద్వారా విక్రయాలపై పరిశీలిస్తున్నారు. ఇది ఇప్పుడు అధికారికంగా అమ్మేటటువంటి కార్యక్రమం. ఇది ఒక ఎత్తు అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఓ పక్కన అమరావతి కడుతున్నాం, రాష్ట్రంలో బోల్డ్ అంత నిర్మాణాలు చేస్తున్నాం అంటారు. మరి ఇసుక అక్కడికి ఎక్కడి నుంచి తెస్తారు? అక్కడికి పోను మిగులుతోందా? ఇది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.